ఈ మార్పుల ద్వారా సాధారణ ఉద్యోగుల చిన్న మీద తరగతి సాపేక్ష వీక్షకులకు ఆవశ్యక పరిస్థితుల్లో తక్షణ ద్రవ్యతను అందిస్తుంది. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో జూలై 16న న్యూఢిల్లీలో నిర్వహించబడే సమాఖ్య స్థాయి సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు మరియు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ భేటీలో ప్రధానంగా రెండు రాష్ట్రాల మధ్యని నీటి వినియోగ, గోదావరి, కృష్ణా నదులపైన ఉన్న వివాదాలు, అలాగే అమరావతి బనకచెర్ల నది లింక్ ప్రాజెక్టు వంటి కీలక అంశాలు చర్చించబోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా పేర్కొన్నది, ఇప్పటికీ మంజూరు కాలేకపోయినా తమ ప్రాజెక్టులకు తగిన అండ మరియు నిధులను కేంద్రం ద్వారా త్వరగా పొందాలని, ప్రస్తుత సమావేశంలో ముందుగా వాటిని సమ్మతించాలని, ప్రత్యేకంగా గోదావరి నీటి వినియోగం కోసం స్థిర పరిష్కారాలు కనుగొనాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టు ద్వారా గోదావరి అధిక జలాలను కరువు ప్రాంతాలకు పంపుతూ వాటిని సమర్థవంతంగా వినియోగింపబడే చర్యగా భావిస్తోంది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం దానిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అడ్మినిస్ట్రేటివ్ నిబంధన న్యాయపరంగా చర్చల ముందుగా తమ ప్రాజెక్టుల అంగీకారాన్ని కోరుతుంది. ఈ సమావేశం సామరస్యపూర్వకంగా ముగిసితే రెండు రాష్ట్రాల నీటి వనరులపై వివాదాలకు తుది తీర్పు ఒక కీలక మైలురాయిగా నిలుస్తోంది. కేంద్రీయ ప్రాతినిధ్యం, పర్యాయ ప్రాజెక్టుల ఆమోదాలను సమన్వయం చేసే చర్యలు రాష్ట్ర సాత్వాలకు వ్యూహాత్మక ప్రాముఖ్యత ఇస్తాయని విశ్లేషణలు తెలియజేస్తున్నాయి.